శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 26 ఏప్రిల్ నుంచి 2 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాం. మేషంలో రవి గారు ఉన్నారు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో జరుగుతూ ఉండగా చంద్రకేతువుల యొక్క సంచారము సింహ రాశిలో ఉంది, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక శని కుజ బుధ 3 గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉంది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి మారి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, మనము గత 2-3 వారాలుగా చెప్పుకుంటున్నాము, కుజ శనిల కలయిక అంత మంచిది కాదు, చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. వాహన ప్రమాదాలు ఉండడానికి, ఆస్తి తగాదాలు ఉండడానికి, అలాగే భూమి తగాదాలు, కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఆపరేషన్స్, వ్యక్తిగత నిందలు, ధనము ఎక్కువ ఖర్చు అయ్యేది, జల మార్గాలు కూడా చాలా ఇబ్బంది ఉండడము, ప్రస్ఫోటనాలు ఉండడము, అందులో ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితాలలో కూడా చాలా విషయాలు ఇబ్బందికరమైన విషయాలే ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా రాశితో సంబంధం లేకుండా కుజ శని స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కేతు చంద్ర కలయిక కొద్దిగా భక్తిభావాన్ని సూచిస్తూ ఉన్నప్పటికీ ఎదుటి వారిని అనుమానించేటటువంటి లక్షణం వస్తుంది. ఇది ఎవరైనా మనని ఇబ్బంది పెడుతున్నారా, మనని ర్యాంక్ ట్రాక్లో నడిపిస్తున్నారా, సరైన సలహాలు ఇవ్వడం లేదా, మనము సంప్రదింపులు చేస్తున్న వ్యక్తులు సరైన వారేనా అనేటటువంటి అనుమానాలకి దారి తీస్తూ ఉంటుంది. ఇక శని గారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండడంతో అనుకూలమైనటువంటి దాంపత్యము, స్నేహము ఉండడానికి తక్కువగా ఉంది. బంధువర్గంలో ఆత్మీయత అనురాగాలు కాస్త తగ్గుతాయి, స్నేహము కాస్త తగ్గుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి, భార్యాభర్తల అనుబంధానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. ఇది చాలా వరకు నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. అలాగే కుంభ రాశిని చూసుకున్నట్టయితే ఆ రాశి మీద దృష్టి పడుతోంది కాబట్టి భగవద్భక్తిని ఇనుమడింపజేస్తుంది. పరస్పర విభిన్నమైనటువంటి 2 రకాల భావాలు ఇక్కడ గురు రాహువుల దృష్టి వల్ల, స్థితి వల్ల కలుగుతూ ఉన్న కారణం చేత ఏమి కంగారు పడద్దండి, 99.9% దైవభక్తే పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తుంది. బుధాదిత్య యోగం అన్ని రాసుల వారికి ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే. రవి బుధులు భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి వారు తరచుగా కలుస్తూనే ఉంటారు. ఇది ఒక యోగం, బుధ ఆదిత్య యోగం. కాబట్టి దీని గురించిన వివరణ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, ధన ఆదాయం పెరగడానికి, ఆరోగ్యం బాగుండడానికే అవకాశం ఉంది తప్ప ఇతరత్ర భయాలు పడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్టయితే ఈ శని కుజ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే గురువు గారికి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఈ వారం రోజుల కాలంలోనే మనకి కాలసర్ప యోగం అనేది వస్తుంది. అది నేను మళ్ళీ ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను, తప్పకుండా అది కూడా చూడవలసిందిగా సూచన. కాబట్టి నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే 2 గ్రహాల యొక్క ఉనికి శుభ ఫలితాలను ఇస్తోంది అని చెప్పచ్చు. 6వ స్థానంలో రాహు గారు బాగున్నారు, అలాగే 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ 2 గ్రహాల యొక్క ఫలితము బాగుంది. ధనము మీరు అనుకున్న స్థాయిలో ధనము వస్తుంది, పిత్రార్జితం రావడానికి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు కనిపించేది, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు మీకు లభించేది బాగుంది. అలాగే దైవభక్తి బాగుంది.
కుటుంబ జీవితం బాగుంది, మాట తీరు బాగుంది, తీర్థయాత్రలు ఇలాంటివి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ బాగున్నాయి. ఇది ఒక ఎత్తు అయితే, రెండో విధంగా చెప్పాలంటే 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి ఇది చాలా వరకు ఇబ్బంది కలిగించే పరిస్థితులనే సూచిస్తోంది. ముఖ్యంగా అనారోగ్యము, భార్యాభర్తల అన్యోన్యత తక్కువ అవడము, పబ్లిక్ రిలేషన్స్ అంతగా అనుకూలం కాకపోవడము, దూర ప్రాంత ప్రయాణాలు వ్యయ ప్రయాసలకు వచ్చి చేయడము, దాన ధర్మాలు ఎక్కువగా చేయడము, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం లేకపోవడము, మాతృవర్గరీత్యా కాస్త బాగుంది అనుకున్నప్పటికీ ధనం మూలకంగా ఏమీ సహాయం అందకపోవడము, సంతానం విషయంలో కూడా చాలా ఒక ఓర్పు పట్టి ఉండాల్సినటువంటి కాలము, వ్యాపార భాగస్వాములు బాలేదు, జీవిత భాగస్వాములు బాలేదు, ఉద్యోగ జీవితంలో మీకు సహాయం చేసే తోటి ఉద్యోగస్తుల పరిస్థితులు కూడా అంతగా బాగుండడం లేదు మీ పట్ల. ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగించే అంశాలనే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్త్రీల విషయంలో గురువు ఆరాధన చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. విద్యార్థుల విషయంలో అనుకూలమైనటువంటి విద్య ఉంది. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పుగా ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగున్నారు. వారికి తగిన కష్టం చేతికి వస్తోంది. అయితే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి వేరే ఇంకేమైనా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే ఏమీ మంచి ఫలితాలు ఉండబోవడం లేదు. ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కానీ, అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం కానీ అంత అనుకూలంగా లేకపోవడం చేత అననుకూలమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్న కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇంటి ఇలవేల్పుకి పూజ చెయ్యండి. ఇవి తప్పనిసరిగా చెయ్యవలసినటువంటి పరిహారాలు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ కుజ శని గ్రహాల యొక్క సంచారము మీన రాశిలో సంచరిస్తూ రాశి మీద ఈ ప్రభావాన్ని చూపిస్తున్న కారణం చేత ఈ భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, వాహనాలకు సంబంధించి తగాదాలు, కొనుగోలు అమ్మకాల విషయంలో ఏమైనా తగాదాలు ఏర్పడుతుంటే అవి కానీ, కోర్టు కేసుల విషయం కానీ, భార్యాభర్తల మధ్య పంచాయతీల విషయం కానీ, ఏ దానికైనా సరే మీరు వాయిదా కోరుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.